యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ధోరణిలో కాస్త రిఫ్లెక్టివ్గాను అంతర్ముఖంగాను ఉన్నట్లు ఫీల్ అవుతారు. ప్రస్తుతం మీరున్న ఇంత విజయవంతమైన స్థాయికి ఎలా చేరుకోగలిగానా అని గట్టిగా మిమ్మల్ని మీరే అడుగుతారు. అలాగే భవిష్యత్తులో మీకోసం ఏ మార్గం కాచుకుని ఉంది, మీ ప్రస్థానానికి ఎవరు సహాయపడుతున్నారని తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడతారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక కేంద్ర బిందువుగా ఉండి ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ. మీరు కాస్త ఇబ్బంది పడుతూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబోయే వివిధ లక్షణాలు కలిగిన భాగస్వాముల మధ్య మీరు ఎవరిని ఎలా ఎంచుకోవాలని. ఈ సమస్య తలెత్తడం కూడా మంచిదే అనుకుని భావిస్తున్న మీరు వాస్తవంగా ఎవరి మనోభావాలను నొప్పించదలుచుకోలేదు. మీరు మాట్లాడే సంభాషణలో డిప్లొమాటిక్గా ఉండండి ఈ పరిస్థితిని చక్కదిద్దటంలో. మేషరాశి కెరియర్. ఈరోజు వృత్తి రంగంలో మీకు ఒక అవకాశం లభించి మీలో ఉండే నైపుణ్యాన్ని మీరు చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరేమిటో, మీ నైపుణ్యం ఏమిటో, మీ కౌశల్యం ఏమిటో అందరికీ చూపించటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనూ వాటిని సాధించుకోవడానికి చేపట్టబోయే వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలోనూ మీరు అత్యధికంగా లాభపడతారు. వారి యొక్క ఆశాజనకమైన ప్లాన్లతోనూ వాటి నిర్వహణలోనూ కూడా ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా విజయం సాధించగలుగుతారు. మేషరాశి ఫైనాన్స్. మొత్తం మీద అన్ని విధాలా కూడా సంతోషప్రదమైన ఆనందభరితమైన రోజు మీ ముందు ఉంది. ఇప్పుడు చాలా కాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడిపై ఈ రోజు లాభాలు రావడాన్ని మీరు గమనిస్తారు. చివరికి చాలా కాలం క్రితం చేసిన మర్చిపోయినటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల మీకు లాభాలు వస్తాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇటువంటి మంచి వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇది తీసుకువచ్చే గాలివాటు లాభాలతో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు సంతోషంతో. అయితే అటువంటి సొమ్మునంతటిని అప్పుడే ఖర్చు చేసేయకండి. దాంట్లో కొంత పొదుపు ఖాతాలో జమ చేయండి ఈ రోజు. మేషరాశి హెల్త్. మీకు ఒక శుభవార్త అందగానే మీ ఆరోగ్యం, మీ మూడ్ కూడా క్రొత్త ఊపును అందుకుంటాయి. ఈరోజు మీ కుటుంబంలోకి క్రొత్త బేబీ ప్రవేశిస్తూ ఉండవచ్చు తొందరలో. ఇది మీలోని అంతరాత్మను అమిత సంతోష పెడుతుంది. ఈ చిన్న ఆనందకరమైన వార్త మిమ్మల్ని ప్రపంచానికి అత్యున్నత స్థాయిలో శిఖరాగ్రాన ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ఎంజాయ్ చేయండి మరి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు జీవితం పట్ల మీ విధానంలో, మీ అప్రోచ్లో ఒక పద్ధతి ప్రకారం ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అన్నింటా మీరే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. జీవితంలో మీకు కావలసిన అన్ని విషయాలకు సంబంధించి ఈరోజు మీకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దీన్నే కంటిన్యూ చేయండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామిని చూడడానికి మీరు ప్రయాణం చేయవచ్చు, లేకపోతే మీరిద్దరూ కలిసి ఒక ట్రిప్పై బయలుదేరి వెళ్ళవచ్చు. స్నేహితులను, కుటుంబ సభ్యులను వదిలివేసి కేవలం మీరిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా ఉండి కాలం గడపడానికి అవకాశం దొరుకుతుంది. ఇద్దరూ తమ బిజీగా ఉండే జీవితాలతో కాసేపు దూరంగా ఉంటూ అన్యోన్యంగా కలిసి ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం వంటిది. అలాగే జ్ఞాపకం ఉంచుకోండి, అసలు ముందుగా మీరు ఈ వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డారు అని. మీరు ఒక వెచ్చని ప్రేమపూరితమైన సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తారు ఈరోజు. వృషభ రాశి కెరియర్. ఇటీవల మీరు ఒక క్రొత్త ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన ఒక ప్రోత్సాహకరమైన వార్తను వినవచ్చు మీరు. ఒకవేళ మీరు ఇంకా అప్లై చేసి ఉండకపోతే ఈరోజు మీరు దానికి అప్లై చేయవలసిన రోజు, భవిష్యత్తులో దానిని గురించిన ప్రోత్సాహకరమైన ఫలితాలను అందుకోవడానికి. వృషభ రాశి ఫైనాన్స్. మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచుకోవాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీకు చాలా లాభదాయకమైంది. మీ అభివృద్ధికి, విజయానికి ప్రకటనలు ఇవ్వడం అన్నది ఒక ముఖ్యమైన కీలకాంశం వంటిది. అందుచేత పబ్లిక్లో మీరు బాగా తెలిసేటట్లుగా, ప్రముఖంగా కనిపించేటట్లుగా విస్తరింప చేసుకోండి. మీరు ఖచ్చితంగా క్రొత్త కస్టమర్లను అందుకోగలరు. మీ వ్యాపార ప్రచారాన్ని మొదలు పెట్టడానికి ఇదే సరైన టైము. అందుచేత ఇటువంటి అవకాశాన్ని చేజారిపోనివ్వకండి. వృషభ రాశి హెల్త్. ఈరోజు కాస్త కులాసాగా ఉన్నట్లుగానే ఫీల్ అవుతారు మీరు. కిందటి కొద్ది రోజులుగా అంతగా బాగోలేని అనారోగ్యంతో ఉండి తక్కువ ఒత్తిడి స్థాయి, తక్కువ బ్లడ్ ప్రెషర్ను కలిగిస్తుంది. మిమ్మల్ని హాయిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండేలాగా. మీ ఆరోగ్యం ఈరోజు పాజిటివ్గానే ఉంది. అలాగే మీ గ్రహాలు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాయి, మిమ్మల్ని ఫిట్గా ఉన్నట్లు చేస్తూ. బయట సరదాగా కాలక్షేపం చేయండి, లేకపోతే మీరు కొంతకాలంగా కన్నేసి ఉంచిన జిమ్ వైపు నడవండి. మీ పూర్తిస్థాయి ఫిట్నెస్ నిలబెట్టుకోవడానికి, దీర్ఘకాలపు లాభాన్ని పొందటానికి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టే ఉండే వాళ్ళ నుండి మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితంలోకి నెగటివ్ శక్తిని ప్రసరింప చేయాలని
వారు ప్రయత్నిస్తున్నారు. మీరు ఏకీభవించకపోతే మీరు సహజంగానే పాజిటివ్గా ఉండే ఒక వ్యక్తి, కానీ కొన్ని దుష్ట శక్తులు మీ ఆశయాలను, మీ మనసును ఎప్పుడూ నెగిటివ్గానే ప్రభావితం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. మిథున రాశి రొమాన్స్. ఆఫీసులో కొత్తగా వచ్చిన వారెవరో అనుకోకుండా మీ దృష్టిలో పడ్డట్టు మీరు కనుగొంటారు. అయితే అటువంటి వ్యక్తి మీ పై అధికారులలో ఒకడు మాత్రం కాదని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ ఉద్యోగానికి అది నిలబడగలిగేది అనుమనేది కాదు. ఒకవేళ ఈ వ్యక్తి వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నట్లయితే అతనిని గురించి మరికొంత ఎక్కువగా తెలుసుకోవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? బహుశా కొన్ని ఈమెయిల్స్ను ఇచ్చిపుచ్చుకోవటం, మీరు చేసే పని అనే వంకతో ప్రయత్నించండి. లేకపోతే ఆసక్తికరమైన కొన్ని సంభాషణలకు దించండి. మిథున రాశి కెరియర్. ఈ సమయంలో పురోగభివృద్ధి సంబంధించి మీకు అవకాశాలు చాలా బాగున్నాయి. అందుచేత మీరిన్నాళ్ళు మీ ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి వార్త అందుతుందని ఆశిస్తూ ఉంటే ఈరోజు ఇటువంటి శుభవార్త మీ ఆప్త మిత్రుడి వద్ద నుండి కానీ, మీ సహచరుడి వద్ద నుండి కానీ అందుతుంది మీకు. మీరు మీ విప్పారిన కళ్ళతో దీనికోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇటువంటి అవకాశాన్ని మీరు మిస్ కావాలని కోరుకోవడం లేదు. మీకు జీతం పెరగవచ్చు, లేక ప్రమోషన్ రావచ్చు, లేక మీరు ఒక కన్ను వేసి ఎదురు చూస్తూ ఉన్న కొత్త ఉద్యోగం రావచ్చు. ఆల్ ద బెస్ట్. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు షాపింగ్ చేయటానికి మీరు కొంతకాలంగా ఆశిస్తున్న మీ ఇష్టమైన దాన్ని కొనటానికి ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కాస్త ఖాళీ చేసుకుని షాపింగ్కి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయడం మంచిది. దానికి ఏమి అభ్యంతరం ఉండబోదు. కానీ మీ పర్సును మాత్రం పూర్తిగా ఖాళీ చేసేయకండి. ఈరోజు కొనాలనే ఆవేశంలో, ఆతృతలో కొనేదానికంటే బడ్జెట్పై ఎక్కువగా దృష్టిని పెట్టాలి. వివేకవంతంగా అవసరాలను గురించి వాస్తవ దృష్టితో చూస్తూ కొనుగోలు చేయటం, ఈ రెండు విషయాలకు మధ్య సమతౌల్యాన్ని పాటించడం ముఖ్యమైనది. మిథున రాశి హెల్త్. తినడంలో ఆసక్తి మెండుగా ఉన్న వారిలో మీరు కూడా ఒకరైతే ఈరోజు మీరు కొత్త వంటకాలను తినడానికి ప్రయత్నించి చూడవలసిన రోజు. మొహమాటం పడకుండా మీరు తినే పరిమాణం బాగానే ఉంటుంది. అదృష్టవశాత్తు మీ జీర్ణశక్తి బాగానే ఉంది. అందుచేత కంటికి కనిపించేంత ఏ సమస్యతోనే మీరు ఇబ్బంది పడనక్కర్లేదు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ దృష్టిని వివిధ కోణాల నుండి సారించవలసి వచ్చింది కాబట్టి కాస్త తలకాయ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ కార్యకలాపాలన్నీ పాజిటివ్గా ఉండేవే. అందుచేత వీటి మధ్య మీ బాధ్యతలను కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీరు వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళితే విజయం మీదే. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విశేషాన్ని కలుగజేస్తుంది. మీరు మీ భాగస్వామి కలిసి కాసేపు బయటపడి సరదాగా కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయడానికి బయటపడండి. ఈ రాత్రిని రంగులమయం చేయండి. మొత్తం మీద ఇదంతా పూర్తిగా సామరస్యంతో సరదాగా గడిచిపోయే టైము. అందుచేత ఎంజాయ్ చేసి రండి. మీ ఆప్తులతో కలిసి కాలక్షేపం చేయడానికి కావలసిన టైంను, అవకాశాన్ని మీరు సంపాదించుకున్నారు. ఎంజాయ్ చేయండి మరి. కర్కాటక రాశి కెరియర్. ఉద్యోగాలను మార్చాలనుకునే వారికి ఇది మంచి రోజు. ఈ ఆలోచన కొంతకాలంగా మీ మనసులో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈరోజు మీకు అటువంటి అవకాశం ఎదురవుతుంది. అలాగే మీరు కూడా దీనిని వదిలిపెట్టలేరు. ఇక ముందుకు సాగిపోండి, మార్పులను చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు చేపట్టే ఉద్యోగం మిమ్మల్ని విజయ పథంలోకి తీసుకెళ్తుంది కాబట్టి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక పరిస్థితి వీలు కలిగించేంత వరకు మీరు ఉదారంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఈరోజు మీరు ఇతరులకు ఇవ్వడానికి సంతోషిస్తారు. జీవితం మీకు తిరిగి ఇతర మార్గాలలో అనేక రివార్డులు తీసుకురాగలదని మీకు తెలుసు కాబట్టి మీకు బిల్లులు కట్టడం సాధ్యమైనంత వరకు మీ సంపదను ఇతరులతో పంచుకోవటానికి అనువుగా చేసుకోవటంలో మీరు విజయవంతంగా పాల్గొంటారు. కర్కాటక రాశి హెల్త్. రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలపై ఫోకస్ చేయండి. మీ కుటుంబ సభ్యుల విషయంలో అది వారికి అవసరం కూడా. వారి దంత పరీక్షల పాత పద్ధతిలోనే జరపబడలేదు అని నిర్ధారించుకోండి. వారికి వ్యాధి నిరోధక పరీక్షలు కూడా ఈ రోజు వరకు సరిగానే జరిగినట్టు నిర్ధారించుకోండి. ఈ రోజు ఈ అంశాలపై ఫోకస్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చేయగలరు. మీరు తలెత్తే అవకాశం ఉన్న సమస్యలను అనవసరంగా రానివ్వకండి. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ పాత డైలీ రొటీన్కు ఒక క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు. మీరు మీ పాత పద్ధతి రోజు విడవకుండా పనిచేస్తూ ఉంటే విధానం మార్చుకుని మీ స్నేహితులతో సరదాగా బయటకు వెళ్ళండి. పాతబడిపోయిన మీ అలవాట్లను, ఆలోచనలను, ఊహలను వదిలివేయండి. దానికి బదులు ఆధునిక జీవిత పంథాలను అలవాటు చేసుకోండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి గురించి పగటి కలలు కంటున్నట్లు గమనిస్తారు.
ఈరోజు మీ హృదయాన్ని భూమిని వదిలేసి ఊహకందని ఎత్తుల్లో విహరించనివ్వండి. మీరు అమితంగా ప్రేమిస్తున్న వారిని గురించి కలలు కంటూ మీరిద్దరి మధ్య ఉండే ఈ ప్రణయాన్ని పూర్తిగా ఫీల్ అవుతూ ఇటువంటి క్షణాలకు అంతం ఉండకూడదని కోరుకుంటూ ఉండండి. ఒకరోజు పాటు మిమ్మల్ని ఇటువంటి ప్రేమలోకాల్లో తేలిపోనివ్వడంలో వదిలేస్తే బాగానే ఉంటుంది, కానీ రేపు మాత్రం మీరు స్థిరంగా భూమి మీదే నిలుచుని ఉండేట్లు ఉండండి. సింహరాశి కెరియర్. క్రొత్త ఆలోచనలతో మీరు ఉధృతంగా దూసుకుని పోతూ ఉంటే వృత్తిలో మీ నైపుణ్యం విజయవంతంగానే ఉంటుంది. మీలోని ఉత్సాహాన్ని ఆతృతను మీ సీనియర్లకు చూపించండి. కొంతమందికి ఇది ప్రమోషన్ తెప్పించవచ్చు రివార్డు రూపంలో. విజయాన్ని సాధించాలనే కోరిక ఆకాంక్ష ఉన్నవారు వృత్తిలో అందరి దృష్టి తమపై పడేటట్లు చేసుకోగలరు. మీలో ఉండే నైపుణ్యాన్ని కౌశల్యాన్ని ప్రదర్శించడానికి ఇదే అనువైన టైము. అలాగే అందరి దృష్టిని మీరు కోరుకునే విధంగా ఆకర్షించడానికి కూడా మీ సామర్థ్యం మీకు కొన్ని క్రొత్త బాధ్యతలను అప్పగిస్తుంది. సింహరాశి ఫైనాన్స్. ఒక క్రొత్త కారు కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే అటువంటి ఊహను ఈరోజు కార్యాచరణలో పెట్టండి. డీలర్ వద్దకు పరిగెత్తండి, అనేక షోరూంలకు తిరగండి, దీనికి సంబంధించినవన్నీ చేయండి. ఈరోజు చివరికి మీకు నచ్చిన కారు అది లేనిదే బ్రతకడం నా వల్ల కాదు అని మీకు అనిపిస్తే ముందుకు సాగిపోండి. ఈ కొనే ప్రక్రియను ప్రారంభించండి. వెంటనే ఈరోజే మీరు ఆ కారుతో పూర్తిగా సంతృప్తులవుతారని ఆశించవచ్చు. సింహరాశి హెల్త్. ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో కాస్త తెలివి తక్కువగా మీరు తీసుకున్న ఆహార పదార్థాల ప్రభావంతో మీ కడుపు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నొప్పితో ఈరోజు నాలుకపై మంచి రుచిని కలుగు చేసినంత మాత్రాన అది ఒంటికి మంచిదని అర్థం కాదు. ఈరోజు మీ ఆహార విషయంలో తెలివిగా ఉండండి. మీ శక్తి సామర్థ్యం స్థాయిలు పెరుగుతున్నట్లు మీరు గ్రహిస్తారు. మీ బరువు తగ్గిపోతున్నట్లు మీరు గమనిస్తారు. ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలను తీసుకోవడం పెంచండి. మీరు మొత్తం మీద ఆరోగ్యంగా ఉండటానికి అవి మేలు చేస్తాయి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఆలోచనలు చివరికి ఒక పద్ధతిలోకి చేరుకొని కొన్ని తీవ్రమైన విషయాలలో స్పష్టత ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారాలు స్పష్టంగా వివరంగా కనిపిస్తూ ఉంటాయి మీ కంటికి. ఈ విధమైన క్లారిటీ అవగాహన మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి యొక్క సహచర్యంలో ఉండే వెచ్చదనాన్ని ప్రేమను అనుభవించండి మనసారా. మీరిప్పుడు అంతర్వ్యక్తిగత సామరస్యంతో మెలుగుతున్నారు కాబట్టి మీ ఆప్తులతో మీ యొక్క మనోభావాలను పంచుకోండి. తిరిగి చూడండి ఆ ప్రేమాభిమానాలు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో మీ మీదకు. ఒంటరిగా ఉండేవారు తమ వ్యక్తిగత లక్షణాలను మరికొంచెం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు సమీపంలో ఉండే ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పకుండా నోటీస్ చేస్తారు కాబట్టి. కన్యా రాశి కెరియర్. ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ అంతటా మీరే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఆశిస్తూ ఉంటే ఈరోజు ఈ విషయం గురించి మీ యజమానితో జీతం పెంపుదల గురించి మాట్లాడడానికి ఇదే మంచి రోజు. ఈ మాదిరిగా ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించే ఒక హస్తం మీకు కూడా సహాయాన్ని అందిస్తుంది. ఈరోజు మీ బాస్ మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి అందుచేత దీని గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. దీర్ఘకాలపు భవిష్యత్తులో ఇది మీకు చాలా లాభదాయకమైనది. కన్యా రాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు సలహా తీసుకోవడంలో ఎక్కువగా విశ్వసిస్తూ ఉండే వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆర్థిక పరమైన సలహా కోసం, మార్గదర్శకత్వం కోసం మీరెవరినైనా సంప్రదిస్తే తర్వాత మీరు తెలుసుకోవచ్చు వారు మిమ్మల్ని ఎంతగా పనికిమాలిన వారిగా చేశారు అన్న విషయం. మీతో కాస్త పోటీ పడే స్వభావం గల వారితో మిమ్మల్ని చూసి వారవలేక పనికిరాని వారుగా చేయాలని చూస్తూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి హెల్త్. ముందుకు సాగిపోండి. మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ స్వీట్ను కాస్త తినండి, అయితే అతిగా మాత్రం కాదు. మీ ఫిట్నెస్ విషయంలో మీరు అభివృద్ధిని సాధించే మార్గంలో ఉన్నారు కాబట్టి కొన్ని చిరాకులను చికాకులను కలిగించే విషయాలను మీరు ఈ మధ్య అనుభవిస్తూ ఉంటే ఇటీవలి కాలంలో మీ ఆరోగ్య విషయంలో అవన్నీ ఈరోజు సద్దుమణిగిపోతాయి. మీరు ఫిట్గాను ఫైన్గాను ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఈరోజు ఇప్పుడు మీరు బాగానే కులాసాగానే ఉన్నారు కాబట్టి మీరు ఇన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్న జిమ్లో ఎందుకు చేరకూడదు. తులారాశి ఓవర్వ్యూ. విద్యాపరమైన లేక అకాడమిక్ అభివృద్ధులపై మనసు పడుతున్నట్లయితే ఈరోజు మంచిది. మీకు నచ్చే ఏ విధమైన ఆలోచన అయినా సరే, మీరు ఏ చర్య చేపట్టినా సరే ఈరోజు మీ మానసిక శక్తి పెరిగి మీ అకాడమిక్ కెరియర్ కొన్ని సత్ఫలితాలను ఇస్తుంది. మీ మనసులో వివరంగా స్పష్టమైన ఆలోచన నింపుకొని ముందుకు సాగితే మంచిది. తులారాశి రొమాన్స్. ఆత్మీయమైన భావాలు ప్రబలంగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మీరు ఏ భాగస్వామి మధ్య
ప్రస్తుత తరుణంలో మీరు కానీ మీ భాగస్వామి కానీ ఇంకా లోతైన అర్థవంతమైన బాంధవ్యాలు పెనవేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. మీ ఫీలింగ్స్ గురించి మీ భాగస్వామితో తప్పకుండా మాట్లాడండి. అలాగే వారి గురించి వారు చెప్పేది కూడా వినండి జాగ్రత్తగా. మీ బాంధవ్యాలను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నిర్భయంగా ఉండండి. తులారాశి కెరియర్. ఈరోజు మీరు నిర్ధారించుకున్న డెడ్ లైన్లను చేరుకోవాలంటే మీరు మీ పనిలో కొంచెం అధికమైన కృషి చేయవలసి ఉంటుంది. మీలో ఈ మధ్య కొద్దిగా వచ్చిన బద్ధకం మిమ్మల్ని మీ పనిలో వెనుకపడేలాగా చేసింది. అయితే దాని గురించి ఆలోచించకండి. మీరు ఇప్పటికి కూడా మీ డెడ్ లైన్లను అందుకోగలరు. కొద్దిపాటి ఎక్కువ కృషి, శ్రమతోనూ అలాగే కాస్త పట్టుదలతోనూ. తులారాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు కొన్ని ఆశించినటువంటి రివార్డులు తీసుకొస్తుంది. ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో ఉంటే ఈ రోజు మీ సహోద్యోగులు మిమ్మల్ని ఒక ఖరీదైన ఆర్థిక పరమైన బహుమతితో సహకరిస్తారు. లేకపోతే మీరు విజయాన్ని సాధించడానికి వీలుగా మీకు వారు తమ సహాయ సహకారాలను అందించవచ్చు. దీనిని మీరు ఒక విలువైన ఆస్తిగా పరిగణించండి. మీ వ్యాపారానికి అది మీకిచ్చిన స్ఫూర్తిని ఆసరాగా తీసుకుని అధికంగా లాభపడండి. తులారాశి హెల్త్. యోగాని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసి అభ్యసిస్తూ మానసిక స్థాయిని పొందటానికి, మానసిక శాంతిని పొందటానికి ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన రోజు. మీలోని శక్తి స్థాయిని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది ఇంకా మీ రక్త ప్రసరణలోనూ, జీర్ణ వ్యవస్థలోనూ, ఊపిరి పీలుస్తూ ఉండే ప్రక్రియలోనూ కూడా మీకెంతో దోహదం చేస్తుంది. మీరు ఆశిస్తూ ఉండే భావావేశపు సమతుల్యాన్ని కూడా, ప్రశాంతతను కూడా పొందటానికి ధ్యానాన్ని కూడా దైనందిన చర్యలలో ఒక భాగంగా కలపండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు అంత బాగా ఉండే రోజు కాదిది. వీలైనంత వరకు మీ సమస్యలను చక్కదిద్దుకోవాలని మీరు ప్రయత్నిస్తున్న ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు అనుకున్నట్లు అది జరగడం లేదు. దీనికి ఇంకా టైం పడుతుందని గమనించండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఒక విపరీతమైన ఆసక్తికరమైన ఆకర్షణీయమైన వ్యక్తితో అనుకోకుండా కాకతాళీయంగా ఎదురుపోవటం అనేది జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. అందుచేత ఇటువంటి బంగారు అవకాశాన్ని మీ చేతిలో నుండి జారిపోకుండా జాగ్రత్తగా చూడటం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకు చాలా మంచిది. మీ అభిమానాన్ని, నిజమైన ఫీలింగ్స్ను అతనికి తెలియజేయడానికి మీరే ఒక ధైర్యమైన ముందడుగు వేయాలి. కానీ చివరికి మీరు సాధించిన విజయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది చిరకాలం. వృశ్చిక రాశి కెరియర్. పనిలో మీరు బలమైన పొజిషన్లో ఉండాలంటే వారు సృజనాత్మకత మరియు భావసారూప్యత కలిగి ఉన్న వారితో చేతులు కలపాలి. ఇది మీలో ఉండే నైపుణ్యాన్ని, సాహస స్వభావాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. వేగంగా గడిచిపోతున్న ఈ కాలంలో మీరు కూడా ముందుకు సాగిపోవాలంటే క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు క్రొత్త వ్యూహాలను అనుసరించవలసి ఉంటుంది. అందుచేత ఈ పోటీలో ముందుండండి మీరు. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ డబ్బు ప్రయాణపు ఖర్చులకి, మీ ఆప్తులైన వారికి బహుమతులను కొనడానికి ఖర్చు అయిపోతుంది. మీ సంపదతో మీరు కాస్త ఉదారంగా ఉండాలనే తలపోస్తున్నారు. కానీ ఇటువంటివి మీ ఖర్చులను విపరీతంగా పెంచివేస్తూ మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాయి. మీరు ఖర్చు చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టకండి. కానీ బహుమతులను మాత్రం ఇవ్వండి. ఇచ్చేవారి తృప్తి కోసం, తీసుకునేవారి ఆనందం కోసం. ప్రస్తుత తరుణంలో మీరు ఈ విధంగా ఖర్చులు చేయగలిగిన పరిస్థితికి మీరు కృతజ్ఞులై ఉంటారు. వృశ్చిక రాశి హెల్త్. మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మధ్యకాలంలో కాస్త ఎక్కువగా తింటూ ఉంటే ఈరోజు మీరు తిరిగి మామూలు పరిస్థితుల్లోకి వచ్చి జిమ్ వైపుకు నడుస్తారు. కాసేపు వ్యాయామం చేయడానికి రోజంతా చిరుతిళ్ళు తినడం కాస్త అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండి ఈ రోజులను మీలో దాగి ఉన్న ఎంతో శక్తిని సద్వినియోగం చేసుకోండి. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు విజ్ఞానదాయకమైన కృషి విషయాల పట్ల ఆసక్తి విపరీతంగా ఉండి అమితంగా ఇంట్రెస్ట్ని కలిగిస్తాయి. క్రొత్త నైపుణ్యాన్ని, సమర్థతను మరియు జ్ఞాన సముపార్జన మిమ్మల్ని ఈరోజు ప్రభావితం చేస్తాయి. అలాగే మీ పట్ల మీకు విపరీతమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేస్తాయి. మీరు ఎంతో అభివృద్ధి చెందే సూచనలు భవిష్యత్తులో ఉన్నాయని గమనించండి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం ప్రయాణానికి ఆరంభం జరిగే రోజు. మీరు కలలుగనే వ్యక్తిని ఈరోజు మీరు కలవబోతున్నారు కాబట్టి ఒకరికొకరు కలిసి ఉండటం వలన మీ యొక్క ప్రణయ భావాలను వెల్లడి చేసుకోవడానికి వీలుని కలిగిస్తూ, అలాగే సదవగాహన, అర్థం చేసుకోవటం, నేర్పుగా మాట్లాడగలగటం అన్న వాటిపై గట్టి పునాదిని వేసుకుంటూ మొదటి నుంచి కూడా సదవగాహన, పరిపక్వత అన్న వాటిని వృద్ధి చేసుకోవటం వల్ల మీ సంబంధ బాంధవ్యాలకు ఎంతో మేలు చేకూరుతుంది. ధనుర్రాశి కెరియర్.
ఈరోజు ఉద్యోగంలో కేవలం మీ క్షేమం గురించి ఆలోచించాలా, లేక మీ యొక్క స్వయం నిర్ణయాలను తీసుకుంటూ వాటికి తగ్గట్టుగా రిస్క్ను కూడా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీ ముందు అనేక అవకాశాలు మీకోసం తెరుచుకుని ఉన్నాయి. అందులో కొన్ని చాలా క్షేమదాయకమైనవి, మరి కొన్ని చాలా రిస్క్తో కూడుకొని ఉన్నవి. ఈరోజు ఈ అవకాశాలన్నిటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వాటి పూర్వపరాలను వేటికవే విడివిడిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ మదింపు చేయండి. మీరు ఇంకా మంచి యుక్త వయస్కులైతే మీ ఉద్యోగ విషయానికి సంబంధించిన ఇటువంటి ఒక పెద్ద అవకాశాన్ని ఎందుకు ప్రయత్నించరు? ధనుర్ రాశి ఫైనాన్స్. అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో. ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి. ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకుని లాభాన్ని పొందండి. అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృతపరచుకోవాలో అంతవరకు చేయండి. ధనుర్ రాశి హెల్త్. మీ శారీరక ఆరోగ్యం కంటే ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. విశ్రాంతి అనేది లేకుండా మీరు చాలా ఇబ్బందికరంగా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు సన్నగిలినట్లు కనిపిస్తోంది. కొద్ది కాలంగా మీరు అసౌకర్యంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఈ సమస్యకు కారణాలు ఏమిటి అన్న దానిపై మీరు ఆలోచించాలి. భావావేశాలు ఊగిసలాటలు అంత తీవ్రమైనవి కాకపోవచ్చు, అయితే అవి మీ చుట్టూ ఉండేవారిని కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాయి. అయితే రోజు ఇటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అన్న విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ రోజు మీకు సంబంధించి మీ అధీనంలో ఉన్న మంచి విలువైన వస్తువుల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మామూలుగానే ఈరోజు మీ విలువైన వస్తువులపై ఒక మెంటల్ మీ వెంట పడి దానిని అపహరించే ప్రయత్నం చేయవచ్చు. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు హాస్యోక్తులు చలోక్తులు విసురులతో ప్రతి వారిని వినోదభరితంగా ఉండేట్లు చేస్తారు. మీ యొక్క అందం ఆకర్షణ శక్తి మీ చుట్టూ ఉన్న వారందరినీ మీ ప్రభావంతో ఆకర్షిస్తూ ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అలాగే మీరు కూడా మీరెవరినో మీకు తెలియకుండానే ఆకర్షిస్తున్నట్లు గ్రహిస్తారు. ఆనందిస్తూ సంతోషంగా ఎంజాయ్ చేయండి. ఈరోజు అవి మీకు అమిత ఆనందకరంగా ఉంటాయి. మీ సంబంధ బాంధవ్యాలు అనువుగా మంచిగా ఉంచుతాయి. మకర రాశి కెరియర్. ఒకవేళ మీరు ఒంటరిగా వదిలివేయబడినట్లు ఫీల్ అవుతుంటే మీ బాస్తో మాట్లాడండి. అదీ కాకుండా మీ ఆఫీసు మిమ్మల్ని విదేశాలకు పంపే విషయంలో కూడా ఒక చిన్న సమస్య తలెత్తి ఉండొచ్చు. దీనికై ఒక ఆచరణయోగ్యమైన పరిష్కారానికి మీ సీనియర్లతోనూ లేక మీ బాస్తోనూ చర్చించండి. సామరస్యంగా సహేతుకంగా ఉండే చర్చలు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు తోడ్పడతాయి. మకర రాశి ఫైనాన్స్. భూమిని ఆస్తిని లేక వాణిజ్య ప్రాంగణాలను కొనడం ద్వారా ఈరోజు మీరు లాభాలను గడిస్తారు. ఎందుకంటే ఇటువంటి లావాదేవీలన్నింటిలోనూ మీకు లాభమే వస్తుందని సూచనలు ఈరోజు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి లావాదేవీల నుండి ఆకస్మికంగా లాభాలు వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఏదైనా ఆస్తిని కొనడానికి సిద్ధమై ఉంటే గో హెడ్, ముందుకు సాగిపోండి. ఇప్పుడే మీరు చూడాలని ఆశపడుతూ ఉండే రియల్ ఎస్టేట్ ప్రకటనలను వెబ్సైట్లో బ్రౌజ్ చేయండి ఈరోజు వెంటనే. మకర రాశి హెల్త్. రాత్రి రాబోయే పీడకలలను గురించి జాగ్రత్తగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ రాత్రి మీకు పీడకలలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ రాత్రికి. కాబట్టి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు పూర్తిగా విశ్రాంత విరామాన్ని తీసుకొని ఉండండి. ఏ ఉద్రిక్తతను మనసులో ఉంచుకోకుండా పని గురించి, రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడిని గురించి పూర్తిగా మర్చిపోండి. హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. పీడకల వచ్చినట్లయితే వెంటనే లేచి మళ్ళీ తిరిగి పడుకోండి. వచ్చిన కళను గురించి మర్చిపోతూ ఉండండి. కుంభరాశి ఓవర్వ్యూ. చాలా కాలం నుండి మీకు తీవ్రమైన మనోవేదన, కష్టాలకు కారణమైన ఒక న్యాయ యుద్ధంలో మీరు గెలిచి పరిష్కారం పొందగలుగుతారు. మీకు అనుకూలంగా ఈ రోజున మీ మామూలు దినచర్య మళ్ళీ యథాప్రకారం మొదలవుతుంది. చివరికి ఇన్నాళ్లకు ఈ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అయినందుకు ఇంకా మీ మనసు ఆనంద ఉత్సాహాలతో ఓలలాడుతుంది. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీరు పనిచేసే చోట మీరు కలుసుకున్నటువంటి వ్యక్తిపై మీ ఫీలింగ్స్ పెరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. ఆ వ్యక్తి కూడా ఇటువంటి ప్రణయపూరితమైన ఫీలింగ్స్తో ఉన్నట్లు కనిపిస్తే రోజది. అందుచేత ఈ స్నేహం నుండి ఏమి పుట్టుకొస్తుందో మీరు గమనించవచ్చు. అటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ ఆసక్తిని తెలియజేయండి. మీరు కొన్ని ఆశ్చర్యకరమైన, ఉత్తేజకరమైన ప్రతిస్పందనలను అందుకోవచ్చు.
కుంభరాశి కెరియర్, ఈరోజు మీరు వృత్తిపరంగా మీకంటూ ఒక మైలురాయిని సృష్టించుకుంటారు కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రోజు. అది సాధించడానికి వీలుగా కనిపించినటువంటి అంశం ఏదైనా కావచ్చు, లేదా మీరెప్పుడు అక్కడికి చేరుకోవాలని కోరుకుంటూ ఉండే చోటు కావచ్చు. మీరు పనిచేసే చోట మీరు ఆశించే ఫలితాలను నెరవేర్చుకోవడానికి ఇదొక మంచి రోజు. ఒక వ్యాపారం కానివ్వండి, లేక ఒక ఉద్యోగం కానివ్వండి, మీరు ఏది చేపట్టినా సరే చివరకు మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. కుంభరాశి ఫైనాన్స్, దూర ప్రాంతాల నుండి ఆర్థికపరమైన లాభాలను మీరు ఆశించవచ్చు. ఈరోజు విదేశాలలో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను చేకూర్చగలవు. విదేశాలలో మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచాలని, అటువంటి ముందడుగు వేయటానికి ఇదే మంచి టైము. విదేశాలలో ఉండే మీకు సంబంధాలను కలిపే ఏ అవకాశాలనైనా మీకు కలిగిస్తూ ఉంటే దానిని అనుసరించండి. మీరు దాని నుండి అమితమైన లాభాలను పొందగలరు. కుంభరాశి హెల్త్, ఈరోజు చిన్నగా ఉండి ఒత్తిడి మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. అందుచేత వెంటనే దానిపై తగిన చర్య తీసుకోండి. దాని నుండి తప్పించుకోవడానికి ఒక్కోసారి అధిక ఒత్తిడి హానికరంగా తయారవుతుంది. అయితే అదే సమయంలో అంతులేని మన కోరికలు, వ్యతిరేక భావాలు, అత్యాశలు, ఈర్ష్య, అసూయ మొదలైనవి కూడా ఈ అనర్థానికి ముఖ్యమైన కారణాలన్న విషయం మర్చిపోకండి. మీ శరీరాన్ని, మైండ్ను కూడా సేద తీర్చుకుని పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతిని, విరామాన్ని ఇవ్వండి. జీవితంలో అధిక ఒత్తిడి హానికరమైందని మీకు అర్థమయ్యేలాగా తెలుస్తుంది. మీనరాశి ఓవర్వ్యూ, ఈరోజు స్వయం శక్తిపై, విశ్వాసంపై ఫోకస్ చేయవలసిన రోజు. మీరు బాధ్యత తీసుకున్న అన్ని పనులను సక్రమంగా పూర్తి చేసేందుకు పూనుకొని అవి విజయవంతంగా పూర్తయ్యేటట్లు చూడండి. ఈ బాధ్యతను మీరు వేరే ఇతరులు ఎవరికైనా అప్పచెప్తే మీరు అనవసరంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మీనరాశి రొమాన్స్, ఈరోజు మీరు ఒక పవిత్రమైన మరియు ప్రత్యేకమైన ఫీలింగ్ పొందుతారు ప్రేమలో. ఇది మిమ్మల్ని వేరే క్రొత్త లోకాల్లోకి తీసుకువెళ్ళి మీలో క్రొత్త మనోభావాలను, భావోద్రేకాలను కనుగొంటుంది. మీ జీవితంలో నూతనోత్తేజాన్ని కలుగజేస్తూ మొదటిసారిగా మీరు ప్రేమలో పడ్డప్పుడు ఒక అద్భుతమైన భావన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుందని మీరు గ్రహించగలుగుతారు. మీనరాశి కెరియర్, ఈరోజు మీరు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలలో మీకుండే సంబంధాల వల్ల ఈరోజు మీకు లాభాలు చేకూరే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అందుచేత విదేశాలలో మీకుండే పని సంబంధిత వ్యాపార కలాపాలను గమనిస్తూ మీ దారిలో మీకు ఏమైనా వృత్తిపరమైన అవకాశాలు ఏమైనా తగులుతాయేమో చూడండి. ఈ పార్టీల ద్వారా ఈరోజు మీకు లభించిన అవకాశాలను నిశితంగా పరిశీలించి మీకు వారి వద్ద నుండి ఉత్సాహభరితమైనటువంటి లాభాలను కలుగజేసేటటువంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. మీనరాశి ఫైనాన్స్, ఆస్తికి సంబంధించిన కేసులో ఒక న్యాయపరమైన కేసులో మీకు సంబంధం ఉండి ఉంటే మీరు ఒక మంచి శుభవార్తను అందుకోవచ్చు. ఈరోజు ఎంతో కాలంగా నలుగుతున్న కేసు ఒకటి ఈరోజు పరిష్కరించబడుతుంది. కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఈ మంచి శుభవార్తను అందుకుంటారు. మీరు చాలా కాలంగా ఇది ఎటూ తేలకుండా ఉంది కాబట్టి, అయితే మీరింకా పూర్తిగా ఊపిరి పీల్చుకోవటానికి వీల్లేదు. ఈ కేసు పరిష్కారమై మీరు నెగ్గేదాకా వేచి చూడాలి మీరు. మీనరాశి హెల్త్, ఈరోజు ఆరోగ్య విషయంలో మీరు ఫైన్. బయటకు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్కి వెళ్ళండి, లేకపోతే స్థానికంగా ఉండే ఆట స్థలానికి వెళ్ళిరండి, లేదా స్నేహితులతో కాసేపు ఫుట్బాల్ ఆడండి. చక్కటి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి పూర్తిగా. అలాగే ఇదే సమయంలో కొద్దిగా వ్యాయామం కూడా చేయండి. ఈరోజు చివరకు మీరు గొప్పగా బ్రహ్మాండంగా ఫీల్ అవుతారు.